ఇక ఏలూరులో కనుమ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. పశువులకు పూజలు చేసి కనుమ వేడుకలను ప్రారంభించారు అన్నదాతలు. ఇక పాడి పంట ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని అన్నదాతలు ఆకాంక్షించారు. ఆవులు ఎద్దులకు స్నానాలు చేయించి కుంకుమ బొట్లు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అన్నదాతలు. ఎడ్ల బండికి సైతం రకరకాల అలంకరణలు చేసి ముస్తాబు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజు అనేటువంటి కనుమ పండుగ అంటే కూడా ఎక్కువగా పశువుల పండుగ, అలాగే రైతుల పండుగగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఉదయాన్నే తమకు పాడి పంటలు ఎక్కువగా సమకూర్చేటువంటి పశువులను అంతా కూడా ఉదయాన్నే శుభ్రపరిచి పూజలు చేసుకుని ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. పశు సంపదతోనే మొత్తం అంతా కూడా దేశ సంపద అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదయం అంటే పశువులు పంటలు పండడం దగ్గర నుంచి దుక్కు దున్నడం దగ్గర నుంచి కూడా రైతులకి మేలు చేస్తూ ఆ ధాన్యాన్ని దుక్కు దున్ని పంట పండించి ఆ తర్వాత ఆ ధాన్యాన్ని ఇంటికి చేకూర్చే వరకు కూడా పశువులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ పశువులకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ కనుమ రోజున ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ పూజలకు సంబంధించి కూడా మనం ముఖ్యంగా ఆ ఎద్దులకి పూజలు చేసిన తర్వాత ముఖ్యంగా పాడికి అనువైనటువంటి ఆవులను గోమాతను కూడా పూజిస్తూ ఉంటారు. ఆవులను గోమాతగా పిలుచుకుంటూ వాళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు చేసి ఈ కనుమ పర్వదినానికి సంబంధించి ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఈ కనుమ పండుగ యొక్క విశిష్టత, అలాగే ఈ కనుమ పండుగ రోజు యొక్క గోమాతలను పూజించుకోవడానికి కారణం వీటికి సంబంధించి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ విధంగా జరుపుకుంటారనే దాని మీద కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎలా అండి కనుమ పండుగని ఎలా జరుపుకుంటున్నారు, ఏ విధంగా ఉంది? కనుమ పండుగ అంటే గోపూజ అండి. గోవులకి ఎక్కువగా ఇష్టమైనటువంటి ఇవాళ గోపూజ చేసిన తర్వాత గోవుకి పసుపు కుంకుమ అన్నీ రాసి పూజ చేసుకుంటారండి. మన ఇంట్లో సంపద పెరగాలన్నా ఏం చేయాలన్నా సకల దేవతలు గోవులో ఉంటారు కనుక గోపూజ ఇవాళ ముఖ్యం అండి. అలాగే మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎలా అండి మొత్తం ఉదయం నుంచి కూడా పూజలు చేస్తున్నారు, మొత్తం అంతా కూడా ఏమనిపిస్తుందమ్మా నీకు? అంటే మీకు తెలుసా గోపూజ ఎందుకు చేస్తారో, ఎలా ఏంటి కనుమ పండుగ సంబంధించి? గోవులు మూగజీవులు కదండి, అది గోవులకు మనం చేస్తే మంచి జరుగుద్ది, ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి అని చెప్పి అలా చేస్తూ ఉంటాం. సకల దేవతల్ని కొలిచినట్టు కదా గోవులకి, అదే పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా మంచి ఆకుకూరలని క్యారెట్స్ అని అట్లా మంచిగా పెడితే బాగుంటుంది వాటికి కూడా అని చెప్పి అట్లా చేస్తుంటాం. ముఖ్యంగా రైతులకి ప్రధానంగా ఈ ప్రధాన పండుగ అయినటువంటి అందరూ ప్రతి వారు పట్టణాల్లో ఉన్న ఎక్కడున్నా కూడా పాడి పంటలు అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమండి ఎలా ఉంది ఉదయం నుంచి? అంటే పాడి పంటలకు ముఖ్యంగా పశువులు చాలా ప్రధానం. ఈ కనుమ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు? ఈ కనుమ పండుగ నెంబర్ 1గా జరుపుకుంటారండి. మూడో కనుమ పండుగ రోజు గోమాతలకు కానీ అలా పొలం రైతులకు కానీ ఆనందంగా చాలా శుభ్రంగా డెవలప్ అవుతారని, దీనివల్ల చాలాగా వృద్ధి చెందుతుందని, ఈరోజు మళ్ళీ ఇయర్లీ సంవత్సరం వరకు ఇదే కంటిన్యూంగ్ అవుతుందని నేను చెప్తున్నాను సార్. అలాగే మన గోమాతలు కూడా పూజించడం గొప్ప రోజు అండి ఇది. అందులో శుక్రవారం ఫ్రైడే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్డగాడు చిరంజీవి ఫ్రమ్ ఏలూరు. ఇది మొత్తానికి సంబంధించి కూడా గోపూజకి సంబంధించి అంటే ప్రధానంగా ఈ గోపూజ ఎందుకు చేస్తారు, ఈ కనుమ యొక్క విశిష్టత ఏంటనేది మనతో అర్చకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఏ విధంగా నిర్వహించుకున్నాం ఏంటనేది కూడా మాట్లాడదాం. ఒకసారి ఏంటి కనుమ పండుగ విశిష్టత, గోపూజ యొక్క ప్రాధాన్యత, మనం ఎందుకు చేసుకోవాలి, ఏ విధంగా? జై శ్రీమన్నారాయణ అండి. ఏలూరు నగర ప్రజలకు ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, తర్వాత మనకి కనుమ రోజు ఇవాళ ఏమిటంటే అండి పశువులు యొక్క పండుగ అని చెప్తారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి మనం పశువులతోనే చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు యాంత్రికంగా ట్రాక్టర్లు అవి పెట్టి చేస్తున్నాం, కానీ ఒకప్పుడైతే నాగలితో పశువులతోనే దున్నించి ఆ పదార్థాలను మనం అందరం స్వీకరించేవాళ్ళం. అందుచేత వారు అప్పటి నుంచి కూడా కనుమ అంటే పశువుల పండుగ. పశువుల్ని శుభ్రంగా వారిని ఆ రోజు శుభ్రం కడిగేసి శుభ్రం చేసి వాటిని యొక్క గోవుల్ని లక్ష్మీ స్వరూపంగా, గోమాత అంటే మనం మాత అని పిలుచుకుంటాం, అందుకని లక్ష్మీ స్వరూపంగా మనం గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అమ్మ, గోమాత అమ్మ అంటూ ఉంటాం కాబట్టి అందుకనే ముందు కనుమ పండుగ అంటే అమ్మవారిని ఆరాధన చేసుకుని
పూజ చేసుకుని తర్వాత గోవు యొక్క వృషభం అంటే కనుక మనకి వృషభంతోనే భూమిని దున్ని మనం యొక్క ధాన్యాన్ని పండించుకొని మనం స్వీకరిస్తూ ఉంటాం కాబట్టి కనుమ పండుగ అంతా కూడా పశువుల యొక్క పండుగ మాత్రమే. అందుచేత వాటికి విశేషించి అలంకరణ చేసుకుంటూ ఉంటారు, గంగిరెద్దులు అలంకరణ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా విశేషంగా వాటికి ఆభరణాలని అవనేవి కొన్ని చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారండి. అందుచేత కనుమ అనేది పశువుల యొక్క పండుగ ముఖ్యంగా. అందుచేత మన ఏలూరు నగర ప్రజలందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇది మొత్తానికి సంబంధించి కూడా మనం ప్రతి ఒక్కరు అంటే కనుమ రోజుల్లో సంబంధించి ప్రత్యేకంగా ఈ పూజలు చేయటం అంతా ఆ పశువులను అందంగా అలంకరించి ఈ విధంగా పూజలు చేసుకోవడం అంతా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారంతా కూడా ముఖ్యంగా ఈ పశువులకు పూజలు చేసి వాటిని అందంగా అలంకరించుకొని తాము భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉండే విధంగా ఈ పశు సంపద అంతా తమను కాపాడనే విధంగా కూడా మొత్తం అంతా పూర్తి స్థాయిలో జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కనుమ పండుగను జరుపుకుంటున్నారు. మాధవి, థ్యాంక్ యూ శ్రీనివాస్.